హాయ్ అండి, వెల్కమ్ టు కేజే ఫన్ వరల్డ్ అండి. నేను ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్తో మీకు జెల్ని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఈ జెల్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా మనం హెయిర్కి, ఫేస్కి కూడా ఉపయోగించుకోవచ్చండి. ఈ జెల్ మనం హెయిర్కి వాడుకున్నామనుకో హెయిర్ ఫాల్ తగ్గిపోతుందండి. ఇంకా హెయిర్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. నేను అదే కప్పుతో 4 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకోండి. ఈ జెల్ తయారు చేసుకోవటం చాలా ఈజీ అండి. వాటర్ యాడ్ చేసేసాక దాన్ని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఈ జెల్ అనేది మనకి 1 మంత్ వరకు స్టాక్ ఉంటుందండి. ఈ జెల్ రెడీ అయిపోయాక దాన్ని ఒక గాజు సీసాలో పోసేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి 1 మంత్ వరకు ఉంటుంది. మనకి కావాల్సినప్పుడు 1 అవర్ బిఫోర్ తీసేసుకొని డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకొని ఎంత జెల్ కావాలో అంత మనం ఒక బౌల్లో ఒక గిన్నెలోకి తీసేసుకొని అది మనం హెయిర్కి పెట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేశాక అలా మిక్స్ చేస్తూ ఉండాలండి. అలా మిక్స్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆ సీడ్స్ అన్నీ ఆ వాటర్లో బాగా మిక్స్ అయిపోయి జెల్ అనేది బాగా తయారైపోతుందండి. ఈ జెల్ ఇంకా మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. మనం ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు అండి ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కూడా తగ్గిపోతాయండి. మనకి ఫేస్ కూడా ఎంతో గ్లోగా ఉంటుందండి. మధ్య మధ్యలో మాత్రం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. మనం ఎక్కువసేపు ఉంచామనుకోండి జెల్ అనేది గట్టిగా తయారవుతుందండి. అందుకే ఇలా మిక్స్ చేసుకుంటూ జెల్ అనేది ఫామ్ అవుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకా ఇది జుట్టు ఇంకా సిల్కీగా షైనీగా కూడా ఉంచుతుందండి. ఇది వీక్లీ మీరు 2 టైమ్స్ తప్పకుండా అప్లై చేయండి. అప్పుడు మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు అప్లై చేసే ముందు దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ ఏదైనా మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసేసుకోండి. ఎందుకంటే జుట్టు అనేది డ్రైగా లేకుండా ఉంటుందండి. ఇగో చూడండి, వాటర్ వేడెక్కాయి కదండి. ఇదిగో జెల్ అనేది మనకి ఫామ్ అవుతుందండి. మనకి జెల్ అనేది ఫామ్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చండి. నేను ఈ జెల్తో ఫేస్ ప్యాక్ కూడా ఎలా వేసుకోవచ్చో నేను లాస్ట్లో మీకు ఫేస్ ప్యాక్ చేసి చూపిస్తానండి. ఇంకా ఇలా వాటర్ వేడయ్యాక ఇలా నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, నేను జెల్ ఫామ్ అయిందో లేదో. మీరు కూడా ఇలా చెక్ చేసుకోండి. ఇంకా జెల్ ఫామ్ అవ్వలేదండి ఇంకా, అందుకే ఇంకా మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. ఈ జెల్ అనేది మనం 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. అన్ని విధాలుగా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంకో వాటర్ అనేవి బాగా వేడెక్కాయండి. జెల్ మనకి రెడీ అయిపోయిందండి. ఒకసారి నేను చూడండి చెక్ చేస్తున్నాను. ఇదిగో జెల్ అనే ఫింగర్స్తో ఇలా తీసేసుకుంటే అలా స్టిక్కీ లాగా 2 ఫింగర్స్కి అంటుకుంటుందండి. ఇప్పుడు జెల్ అనేది మనకి చాలా బాగా ఫామ్ అయ్యిందండి. కొంచెం 1 మినిట్ అనేది ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ జెల్ అనేది చల్లారిపోయాక మనకు వడగట్టడానికి రాదండి. ఎందుకంటే జెల్ గట్టిగా జెల్లీలాగా అయిపోతుందండి. ఈ జెల్ వేడిగా ఉన్నప్పుడే మనం వడగట్టేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి ఈ జెల్ మొత్తం. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని టీ గంటలో వడగొట్టేస్తున్నానండి. చూడండి జెల్ మొత్తం ఎలా దిగిపోతుందో. ఇలా దిగిపోయాక మనకి లాస్ట్లో సీడ్స్ మిగులుతాయి కదండి, అలా వడగట్టేసాక సీడ్స్ మొత్తం మళ్ళీ దాంట్లో వేసేసుకొని ఇలా వడగట్టుకుంటూ ఉంటే ఆ సీడ్స్లో ఉన్న జెల్ మొత్తం మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు చూడండి సీడ్స్ అలా మిగులుతాయి కదా, ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని అలా తిప్పుతూ ఉంటే దాంట్లో ఉన్న జెల్ మొత్తం గిన్నెలోకి వెళ్తుందండి. ఇంకో అయిపోయిందండి. ఈ సీడ్స్ అన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకో జెల్ చూడండి ఎలా రెడీ అయిపోయిందో మనకి. ఇది ఇంకా చల్లగా అయిపోయాక చాలా దగ్గరగా వస్తుందండి. ఇలా చేసుకోవాలి జెల్ని. ఈ హెయిర్ ప్యాక్ని వాడినట్టయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మీరు కూడా ఈ జెల్ని తయారు చేసేసుకొని తప్పకుండా వాడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఫేస్కి కూడా ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఫ్లెక్స్ సీడ్స్ జెల్ నేను ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1 స్పూను జెల్ యాడ్ చేసేసుకోవాలండి. జెల్ చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు 1 స్పూన్ యాడ్ చేసేసుకొని దాంట్లో నేను ఇంకో రెండో ఇంగ్రీడియంట్ హనీ యాడ్ చేసుకుంటానండి. హనీ అనేది ఒక 1/2 స్పూన్ తీసుకోండి. 1/2 స్పూన్ తీసేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసేసుకొని 10 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయాక ఫేస్ వాష్ చేసుకోండి. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.